అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, మునుపు విస్తరించినట్లు విస్తరించెదరు. జకర్యా 10:8. నేను వారిని విమోచించున్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. ప్రైజ్ లార్డ్. ఈ అధ్యాయాన్ని అంతటిని పరిశీలించినట్లయినా దేవుని ప్రజలే విమోచింపబడిన వారే. కానీ 2వ వచనం, గృహ దేవతలను సోదిగాండ్రను అనుసరించేవారు మోసంతో కలలు భావాలు చెప్పారు, నిరర్థకమైన దర్శనాలు, ఇట్లా నాయకులైన వారు మరి ప్రజలను మోసపరుస్తూ వచ్చారు. దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. కాబట్టి గొర్రెల మందలు తిరుగులాడినట్లు జనులు తిరుగులాడారు, కాపరలేక బాధనుందారు. దేవుని కోపాగ్ని మండుచు కాపరల మీద పడింది. మేకలను అంటే తిరుగుబాటు చేయవారు లేక నాయకులను దేవుడు శిక్షించినాడు. ఆయా అన్య దేశాలను చెదిరిపోయారు. అందుకే తన ప్రజలకు మొదటి వచనంలో కడవరి వానకాలంలో వర్షం దయచేయమని యెహోవాను వేడుకొనిడి అని అంటున్నారు ప్రభు. 6వ వచనం, వారు వేడుకుంటే వారి మనం ఆలకిస్తారని తెలియచేస్తూ ఉన్నట్లు మనం గుర్తించగలం. అలాగని తన ప్రజలు వేడుకున్నప్పుడు ఆయనకు వారు మనవి చేసినందువలన వారి ప్రార్థన అంగీకరించి వారి మీద జాలిపడి వారి రక్షణ కలుగజేసి యెహోవా వారికి తోడై ఉన్నందున మరి మొదటి వచనం, ఆయన మెరుపులు పుట్టించి వానలు కురిపించి ప్రతి వాని చేనిలోనూ పైరు మొలిపిస్తాను అంటున్నాడు. అలాగే అంతేకాదు 11వ వచనం, యెహోవా దుఃఖ సముద్రమును దాటి ఎంతటి సముద్ర తరంగములైనా వాటిని అణిచివేసి మరి నైలు నది వంటి లోతైన స్థలములైనా గాని వాటిని ఎండిపోచేసి ఎంతటి గొప్పవారైనా వారి అతిశాస్పదను కొట్టివేసి ఎంతటి అధికారం గలవారైనా వారి రాజదండమును పోగొట్టి తన ప్రజలకు మరి 7వ వచనం, యోధా వారైనా యోసేపు సంతతి వారైనా ఎఫ్రాయిం వారైనా తన ప్రజలందరికీ గొప్ప బలసారులుగాను బలాఢ్యులుగాను చేసి మరి వారి శత్రువులపై విజయం కలగ చేస్తానంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అలాగే మరి అలాగున తన ప్రజలు వేడుకొనినప్పుడు దేవుడు వారికి తోడైంది వారి శత్రువులపై విజయం కలుగచేసే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అలాగనే 9-10 వచనాలు, అన్యులైన శత్రు దేశాల నుండి వారిని వారి పిల్లలందరినీ తన ప్రజలందరినీ సమకూర్చి తిరిగి రప్పించి ఎక్కడనూ చోటు లేనంత విస్తారముగా తన ప్రజలైన వారి దేశాల్లోనికి వారిని తోడుకుని వస్తాను అంటున్నాడు ఆయన. అలాగే 11వ వచనం, నేను వారిని యెహోవా యందు బలశాలుగా చేస్తాను, వారు ఆయన నామమును స్మరిస్తూ వ్యవహరిస్తారు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నారు దేవుడైన యెహోవా ఓ చక్కని మాటను 6వ వచనంలో ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. అదేమంటే, వారు వేడుకొనగా వారి మనవ ఆలకించి ఆయన మరి చేసిన ప్రతి కార్యమును బట్టి దేవుడు వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు అంటున్నాడు. ఎందుకంటే 7వ వచనం, హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా యెహోవాను బట్టి వారును వారి బిడ్డలను ఆనందిస్తారు, ఉల్లసిస్తారు, సంతోషిస్తారు. ప్రైజ్ లార్డ్. దీని అంతటికీ కారణం ఏమంటే 8వ వచనం, నేను వారిని విమోచించున్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందుకే ఒకప్పుడు విమోచింపబడి రక్షణ అనుభవించి కూడా ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసి విడిచిపెట్టబడి అన్యుల చెరలోనికి లేకపోతే శత్రువుల చేతిలో చిక్కుకున్న వారులారా, మా పరిస్థితులు ఏమైనా గాని మరి ఎప్పటి వలె మునిపటి వలె విస్తరించినట్లు దేవుని జాలిని రక్షణను దేవుని తోడును అనుభవించినట్లు ఆయనను వేడుకొని ఆయనకు మనవి చేసుకుని ప్రార్థించుకొని ధన్యుల మగుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, మేము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని మెత్తమును ఎట్టి మరి అంతేకాదు ఫలించి విస్తరించినట్లును ఎట్టి వేళల్లో ఎట్టి స్థితిగతుల్లోనైనా ఏ పరిస్థితుల్లోనైనా విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయటం మానకుండునట్టి కృపాభాగ్యమును మాకు అనుగ్రహించమని బ్రతిలాడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.